తర్వాత భద్రాచల రామదాస్ వారి యొక్క సంకీర్తన ఒకటి. శ్రీ తూము వెంకట రామకృష్ణ గారి యొక్క ఈ పరిచయ భాగ్యం వల్ల ఎంఏ మ్యూజిక్ తర్వాత నేను తెలుగు యూనివర్సిటీలో రీసెర్చ్ ఎంఫిల్ కూడా తూము నరసింహదాస్ కీర్తనల మీదనే చేశాను. నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. రామదాస్ గారి ప్రభావం ఎంత పడింది, త్యాగరాజస్వామి వారి ప్రభావం ఎంత పడింది నరసింహదాస్ గారి మీద అని పరిశోధన చేయడం జరిగింది తెలుగు యూనివర్సిటీలో. మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కళ్యాణి రాగం. సంగీత కళానిధి పెద్దలు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు కళ్యాణి రాగంలో కంపోజ్ చేశారు. ఉడతా భక్తిగా చిట్టస్వరాన్ని నేను రచించానండి. విష్ణు సహస్ర నామాలనే కీర్తనగా మలిచారు, కొలిచారు, పిలిచారు ఈ కీర్తనలు. రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన మోమైన చూపవేమి నారాయణ రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన మోమైన చూపవేమి నారాయణ. గమదని సనిరిస నిద పమద మమగరి సనిరిస నిద పదని నిరి గమ మదని నిరి గరి నిద మమగ గురి నిరి గమ పమ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. అండజవాహన పుండరీకాక్ష అండజవాహన పుండరీకాక్ష నీ అండజేరినామయ్య నారాయణ అండజవాహన పుండరీకాక్ష నీ అండజేరినామయ్య నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. మాధవ విష్ణు శేష శయన శ్రీధర మాధవ విష్ణు శేష శయన శ్రీధర మధుసూదన శ్రీమన్నారాయణ మాధవ విష్ణు శేష శయన శ్రీధర మధుసూదన శ్రీమన్నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ.
వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర నరసింహాచ్యుత నారాయణ వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర నరసింహాచ్యుత నారాయణ వామకృష్ణ గోవింద నారాయణ. పతితుడవని మిమ్ము బ్రతిమాలుకోన పతితుడవని మిమ్ము బ్రతిమాలుకోన సీతాపతి నన్ను గావవే నారాయణ పతితుడవని నిన్ను బ్రతిమాలుకోన సీతాపతి నన్ను గావవే నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల ధాముడవైన శ్రీమన్నారాయణ రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల ధాముడవైన శ్రీమన్నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ నారాయణ. తర్వాత తూమ నరసింహదాస్ గారి కీర్తన మరొక కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు రచించారండి. అందులో ఒక నేను 30-40 కీర్తనలు గురువు గారి యొక్క ఆశీస్సులతో రామానుగ్రహంతో మా తల్లిదండ్రుల యొక్క కృపతో కంపోజ్ చేశానండి. పైన చల్లుకోవలే భాగవతుల సేవ మనకు భాగ్యమనుకోవలే అని దాసు గారు చెప్పినటువంటి అభిప్రాయం చాలా గొప్పదైనటువంటిది. ఎక్కడో కృష్ణా గోదావరి ఉత్సవాలలో మునిగాం, ఇబ్బందులు పడ్డాం అనుకోకుండా, మునిగితేనే పాపం పోతుంది అనుకోకుండా, ఇలాంటి భగవంతుని సేవ చేస్తున్నటువంటి భాగవతోత్తముల యొక్క పాదాన్ని కడిగినటువంటి జలం మన నెత్తిని చల్లుకుంటే చాలు, గంగకు వెళ్ళినట్లే కృష్ణకు వెళ్ళినట్లే అని ఈ యొక్క కీర్తన రాశారు. నేను శుద్ధ సావేరి రాగమును కంపోజ్ చేశానండి. ఇప్పుడు మన శ్రీనివాస యాదవ్ గారు చెప్పిన విషయం, భాగవతుల పాదరజము పైన చల్లుకోవాలి. భూమండలంలోని సకల పుణ్య నదీ నదములలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భాగవతులు భగవంతునికి కీర్తన, గుణ నివేదన, భావన, భజన, సేవనం ఎక్కడ జరుగుతుందో అది దర్శించడానికి ఎవరైతే వస్తారో వారే భాగవతులు, వారు భాగవతోత్తములు. కాబట్టి ఈ భాగవతోత్తములు సంచరించిన ప్రాంతంలో, వారు నడయాడిన ప్రాంతంలో ఆ ధూళిని, వారి యొక్క పాద ధూళిని తీసి శిరస్సు మీద దర్శించుకోవాలి అని నరసింహదాస్ గారు చెప్పారు. ఈ విషయాన్ని వారి తర్వాత తరం వారైన కంచి పరమాచార్యులు వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా అనేక పర్యాలు చెప్పారు. వారు ప్రత్యక్షంగా చేసిన విషయం వారి శిష్య ప్రశిష్య భక్త బృందం ద్వారా నాలాంటి వాళ్ళకి తెలిసింది. వారు తిరువయ్యూరు తమిళనాడులో ఒక ప్రాంతంలో ఒక చోట, మన ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రంలో ఒక చోట వారు సంచరించినప్పుడు ఎవరో భాగవతోత్తములు సంకీర్తనాచార్యులు వారు వెళ్ళి సంకీర్తన చేసి వెళితే శిష్యుడిని పంపించి
అక్కడికి వెళ్ళి ఇంత మట్టి తీసుకురా పోగు చేసి అన్నట్టు ఆయన. తర్వాత గురువుగారు చెప్పిన శిష్యులు ఆచరిస్తారు, ఎందుకు ఏమిటి అని అడగలేదు, అడిగే సాహసం వీళ్ళు చేయలేరు శిష్యులు. ఆ తర్వాత వారిని వారు గుసగుసలాడుకుంటుంటే వారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఒక స్వామి చెప్పారట, ఆంతరంగికులు, నాయనా స్వామివారి యొక్క ఆదేశం ఏంటంటే అక్కడ మహా సంకీర్తనాచార్యులు వారు వచ్చి సంకీర్తన చేసి వెళ్ళారు, ఆయన చుట్టూ కొంతమంది భాగవతులు భక్తులు కూర్చున్నారు, ఆ భక్తులు కూర్చున్న నేల మీద ఉన్నటువంటి ఆ రజం, పాదరజం, వాడు తొక్కినటువంటి ఆ గోధూళి అంటామే అటువంటి ధూళిని తీసుకుంటా అని తెప్పించారు స్వామి. అంత మహత్తరమైంది, అంత పవిత్రమైంది, భక్తులు సంచరించిన కూర్చున్నటువంటి ధూళి అని మనకి పరమాచార్యులు వారు మహానుభావులు మనకు చెప్పారు. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా వీరు భద్రాచలం వెళుతుంటే ఆ మండుటెండలో రామా నువ్వు నీ తమ్ముడు లక్ష్మణుడు ఇద్దరు మాకు రక్షగా ఉండాలని చెప్తూ మాకు దప్పిక అవుతుందయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అని వేడుకుంటే కొద్దిగా అల్లంత దూరంలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ రామదేవుడు వచ్చి నువ్వే పరమాత్మ కాపాడాలంటే అట్లాగా అదిగో చూడు తటాకమని చూపించాట. అక్కడ దాకా వెళ్ళా కనపడ్డది. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళా అందరూ కడుపు నిండా తనితెర నీరు తాగేస్తుంటే కోనేరులో నీరు సేవించకుండా నేను ముందు ఇంత దారి చూపించాడు మహాత్ముడు, దైవం మానస రూపేణ ఏరి ఒక్కసారి వారికి కృతజ్ఞత చెప్పుకుందాం, వెనక్కి తిరిగితే లేడక్కడ. అప్పుడు కన్నీరు మున్నీరుగా ఆర్తితో ఆర్ద్రతతో ఇంకెవరు వచ్చింది నా రామదేవుడు తప్ప అని ఆయన తన ఆర్ద్రతతో తన కన్నీటితో మానసికంగా పాదాభిషేకం చేశారు, అభిషేకం చేశారు స్వామివారికి. అటువంటి పరమాత్మ మనం ఏమీ అనక్కర్లేదండి, పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, ఆయాసం లేదు, అంత ఆదాయమే. రామ శ్రీరామ శ్రీరామ రామ రామ అని నిరంతరం మానసికంగా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామను మనం స్మరించుకుంటూ భజించుకుంటూ సేవించుకుంటూ ఉంటే సకల శుభాలు, సకల మంగళాలు, సకల విజయాలు ప్రసాదిస్తాడు ఆ పరమాత్మ. ఎటువంటి ఆయాసం లేదు. ఈ నామ సంకీర్తన మానసికంగా మీరు ఈ క్షణంలో ప్రారంభించండి, 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీలో మీకు ఒక ఉత్తేజం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది, మీకు తెలియని ఒక పారలౌకికమైన ఆనందానుభూతిని పొందుతారు. మీరు కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతారు. గురువుగారు చాలా చక్కగా మంచినీరు సప్లై చేశారు. కమిటీ వారికి కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మీరు గంగా నది తీర్థం గురించి చెప్తుంటే వారు అందరూ కూడా అందరికీ నీళ్లు సప్లై చేశారు. అదే గౌతమి నది తీర్థం అనుకొని సేవించండి తప్పకుండా. చాలా విషయాలు చెప్పారు ఈ కీర్తనలో. కోటి కన్యాదాన ఫలం, నిజంగా ఒక కన్యనే దానం చేస్తేనే ఎంతో పుణ్యఫలం వస్తుంది. అట్లనే బిల్వ వృక్షానికి సంబంధించి కూడా అంతే ఫలం లభిస్తుంది. అలా ఈ భాగవతులను సేవిస్తే కూడా కోటి కన్యా దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో ఈ యొక్క భాగవతులను సేవిస్తే కూడా అంతే పుణ్యఫలం వస్తుందని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన. భాగవతుల పాదరజము పైన చల్లుకోవలే, భాగవతుల పాదరజము పైన చల్లుకోవలే, భాగవతుల సేవ మనకు భాగ్యమనుకోవలే, భాగవతుల పాదరజం పైన చల్లుకోవలే, భాగవతుల సేవ మనకు భాగ్యమనుకోవలే, భాగవతుల పాదరజం పైన చల్లుకోవలే. గంగ కృష్ణ వేణిలోను గ్రహణ కాలమందున, గంగ కృష్ణ వేణిలోను గ్రహణ కాలమందున పొంగ
పొంగి స్నానమాచరించు పుణ్యమునకు మించు నీ భాగవతుల పాదరజం పైన చల్లు పోవలే. పుణ్య దినములను మెచ్చి ఇచ్చినట్టి ఆ కోటి కన్యాదాన ఫలం కోరిగాంచినట్టి. మేటి పుణ్య దినములను మెచ్చి ఇచ్చినట్టి ఆ కోటి కన్యాదాన ఫలం కోరిగాంచినట్టి. ఈ భాగవతుల పాదరజము పైన చల్లుకోవలే. ముందుటకు భక్తితో నొనచ్చు భవనాజముందుటకు భక్తితో నొనచ్చు నా సవన శతము సంగు ఫలం సదృశమనగబోలుని భాగవతుల పాదరజము పైన చల్లుకోవలే. భాగవతుల సేవ మనకు భాగ్యమనుకోవలే. భాగవతుల పాదరజం పైన చల్లుకోవలే. భద్రగిరి నివాసు పాద పద్మయుగము భద్రగిరి నివాసు పాద పద్మయుగము మనము నా భద్రమనుచు నమ్మియున్న పరమముఖ్యులైన ఈ భాగవతుల పాదరజం పైన చల్లుకోవలే. పలు విధముల బ్రోచుటకు ప్రాపుదాపుగాను పలు విధముల బ్రోచుటకు పాపుదాపుగాను జలగి నారసింహునకు జీవనముగనున్నయి భాగవతుల పాదరజము పైన చల్లుకోవలే. భాగవతుల సేవ మనకు భాగ్యమనుకోవలే. భాగవతుల పాదరజం పైన చల్లుకోవలే. భాగవతుల సేవ మనకు భాగ్యమనుకోవలే. భాగవతుల పాదరజం పైన చల్లుకోవలే. థ్యాంక్ యూ. అందరం కూడా సమానమే అన్నటువంటి అర్థంతో సామాజికమైనటువంటి తత్వార్థముతో ఈ కీర్తన రచించారండి అన్నమాచార్యులు వారు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే ತಂದನಾನಾಗಿ ತಂದನಾನಾಪುರಿ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬ್ರಹ್ಮ ಮೊಗಡೆ ಬರ ಬ್ರಹ್ಮ ಮೊಗಡೆ ಬರ ಬ್ರಹ್ಮ ಮೊಗಡೆ ಬರ ಬ್ರಹ್ಮ ಮೊಗಡೆ ತಂದನಾನಾಗಿ ತಂದನಾನಾಪುರಿ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ
హీనాదికములెందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాదికములెందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతువుల వింత నొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతువుల వింత నొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాగి తందనాన పురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాగి తందనాన పురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరునామొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరునామొకటే. ఈశ్వరునామొకటే, వెంకటేశ్వరునామొకటే. తందనానాగి తందనాన పురే తందనాన బళ 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 తంద. హరే హరే మీకు తెలిసినటువంటి పాట పాడితే కొంచెం క్లాప్స్ ఎక్కువ కొట్టారు, ఓకే. కానీ ఆ మెసేజ్ కూడా చాలా అద్భుతమైనటువంటిదండి. మెసేజ్ పాటిస్తే చాలా సంతోషం. తర్వాత తూము నరసింహదాస్ గారి కీర్తన, ఎన్ని అద్భుతమైనటువంటి కీర్తనలు రచించారో వారు. నిజంగా శ్రీభద్రపీఠం గురువు వల్ల నేను పాడగలుగుతున్నానండి. లేకపోతే మేము అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు అలాంటివి పాడతాం. గురువుగారు సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా దాసు గారి సేవ చేయాలి. మాకు ఆనందం దాసు గారి సేవ చేయడం అంటే. ఇదంతా ఎంత ఎక్కడున్నా కూడా ఈ బిజీ షెడ్యూల్, ఇప్పుడు కరోనా వల్ల బిజీ లేదు గిజీ లేదు అనుకోండి, అందరం ఖాళీగానే ఉన్నాం. సో తప్పకుండా వారి సేవలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నా జీవితాంతం కూడా నరసింహదాస్ గారి కీర్తనలు పాడుతూనే ఉంటాను తప్పకుండా. మీరు సుదతులారా అంటూ మళ్ళీ మనలందరినీ కూడా ఆ భద్రాచల వైభవాన్ని ఎంత గొప్పగా ఉందో ఆ యొక్క ఆ దేవాలయం అంటూ వారు రాశారు. నేను కళ్యాణి రాగంలో కంపోజ్ చేశానండి.
మంచి కీర్తన. చూడరే మీరు సుదతులారా, చూడరే మీరు సుదతులారా, భావము నిల్పి చూడరే మీరు, చూడరే మీరు సుదతులారా, భావము నిల్పి చూడరే మీరు, వేడుకలరు రామ విభుని వయ్యారము చూడరే మీరు సుదతులారా, భావము నిల్పి చూడరే మీరు, వేడుకలరు రామ విభుని వయ్యారము చూడరే మీరు సుదతులారా. స్వారి వెడలి స్వామి వేంచేసెను, కోరి కుంకుమ హారతులందించు. స్వారి వెడలి స్వామి వేంచేసెను, కోరి కుంకుమ హారతులందించు. దాని రిగస గమదని ప దాని రిగస దాని రిగస రిస గమదని సని రిస మెరి గమ బమ దప్ప మమ పదని దమ గమ పదని దమ గమ బమ బమ గరి చూడరే మీరు సుదతులారా, భావము నిల్పి చూడరే మీరు, వేడుకలరు రామ విభుని వయ్యారము చూడరే మీరు సుదతులారా. కమలముపై మంచు కణములవల శ్రమ బిందు కణములు మోమున గ్రామే. కమలముపై మంచు కణములవల శ్రమ బిందు కణములు మోమున గ్రామే చూడరే మీరు సుదతులారా, భావము నిల్పి చూడరే మీరు, వేడుకలరు రామ విభుని వయ్యారము చూడరే మీరు సుదతులారా. జారు కురులు కస్తూరి తిలకము కస్తూరి తిలకమును తీరైన చూపులు దేరి కన్నుల
భద్రాద్రి నేడిది నారసింహుని బ్రోవనాథుడై వేంచేసి మీరి భద్రాద్రి విహారుడు నేడిది నారసింహుని బ్రోవనాథుడై వేంచేసి దాని రిగస గమదని ప దని రిగస గమదని ప దని రిగస రిస గమదని సని రిస నిరి గమ పమ దప పమ బోధని దపమ గమ బోధని దపమ గమ పమ పమ గరితు మీరు సుదతులార భావము నిల్పి చూడరే మీరు వేడుకలరు రామ విభుని వయ్యారము చూడరే మీరు సుదతులార భావము నిల్పి చూడరే మీరు వేడుకలరు రామ విభుని వయ్యారము చూడరే మీరు సుదతులార 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 థ్యాంక్ యూ. తరువాత మీకు తెలిసినటువంటి అన్నమయ్య కీర్తన అమ్మవారిది వచ్చెను అలమేలు మంగ అంటూ ఎంత అద్భుతంగా రచించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు కంపోజ్ చేశారు హిందోళంలో. దివిటీలతో అమ్మవారిని, బంగారు దివిటీలతో అమ్మవారిని తీసుకొస్తుంటే అమ్మవారి యొక్క వైభవం ఎంత అద్భుతంగా వర్ణించారు ఈ కీర్తనలు. నాకు సౌండ్ ఏమాత్రం ఇబ్బంది కాకుండా తిలక్ నగర్ రాజు అన్న ఎంత అద్భుతంగా పెట్టారండి. వారికి ఒకసారి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. క్లాప్స్ కొడితే ఇంకా బాగా పెడతారన్న ఆశ అని కాదు, నాకు అన్ని కార్యక్రమాలలో ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా మ్యారేజ్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తుంటాం, పెళ్లి పాటలు అట్లాంటివి అన్నిటికీ కూడా వారే. సో వారికి అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అదితి టీవీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ చాలా మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ వినడానికి చాలా అద్భుతంగా వారు చిత్రీకరణ చేస్తున్నారు. వారికి భద్రాచల రాముడి యొక్క, సీతమ్మ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని లక్ష్మీ ప్రసన్న గారికి కోరుకుంటున్నానండి. క్లాప్స్ కొట్టచ్చు గట్టిగా, అంటే మిమ్మల్ని తీస్తే కొడతారేమో ఆఫ్ కోర్స్, మీరు ఇక్కడి నుంచి తీస్తే వాళ్ళని కూడా తీవాలని ఆడియన్స్ ఇప్పుడు. ఓకే. వచ్చెను అలమేలు మంగా, అమ్మవారు వస్తున్నట్లే ఉంది చూడండి, అసలు అంత అద్భుతంగా కంపోజ్ చేశారండి వారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల. నిజంగా కడియం పెట్టుకోవడం ఆడవాళ్ళ యొక్క ఒక ముఖ్య లక్షణం. ఆరోగ్యంగా ఉంది అని చిహ్నం అని చెప్పడానికి కడియం ధరించేవాళ్ళు, కాళ్ళకు కడియం ధరించేవారు. ఇప్పుడు ధరించట్లేదు అనుకోండి, ఇప్పుడు ధరించవలసినటువన్నా ధరిస్తే చాలా చాలా సంతోషం. అలాంటి మంచి సాంప్రదాయం ఉన్నటువంటి స్త్రీలే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కోసమైనా గట్టిగా క్లాప్స్ కొట్టండి నిజంగా అమ్మవారి. ఎందుకంటే కడియం ఉన్నది ఆరోగ్యానికి చిహ్నం. కొంతమంది గిరిజనులు ఆడవాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ధరిస్తున్నారు. మనం అదేదో మొరట అనుకుంటున్నాం. కడియం ధరించడం అందరికీ ఆరోగ్యదాయకం. కాలికి ఎలాంటి కడియం? పచ్చల కడియ, బంగారు కడియాన్ని అమ్మవారు ధరించిందని చెప్తున్నారు. ఒక్కొక్క వర్ణన. దివిటీలు, దివిటీలు అంటే కొంతమంది పిల్లలకు తెలియక పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, కానీ ఒక రజకులు మన కార్యక్రమాలలో ఇట్లా తీసుకొని ఒత్తి దీపంతో ఉండేటువంటి దివిటీలు ఉండేటటువంటివి. మామూలు దివిటీలు అని చెప్పవచ్చు, బంగారు దివిటీలు అని చెప్తున్నాడు ఆయన. ఊహ అమ్మవారిని ఎంత వైభవంగా చూపించాలనుకుంటున్నాడు. అదే పింజామరలు వీస్తూ
అమ్మవారిని వస్తుంటే వింజామరలు అని చెప్పవచ్చు, రంగైన వింజామరలు అంటున్నాడు. ప్రతిదానికి ఇంకా మళ్ళీ పోల్చడానికి లేకుండా అంత ఉన్నతంగా అమ్మవారిని వారి యొక్క సాహిత్యం అంత అద్భుతంగా ఉంటుంది. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా. బంగారు చేది విడేలు పోనీ, బంగారు చేది విడేలు పోనీ, శృంగారవతులు వేవేలు రాగా. బంగారు చేది విడేలు పోనీ, శృంగారవతులు వేవేలు రాగా. రంగైన వింజామరలు వీవా, రంగైన వింజామరలు వీవా. మాంగల్య లీల సోంపగు జవరాలు, మాంగల్య లీల సోంపగు జవరాలు. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా. పలుకుల తేనియలుక, అమ్మవారి యొక్క మాట తేనె. తేనె తీపికి పరాకాష్ట, దాన్ని మించినటువంటి తీపి మరొకటి లేదు. దాంతోనే పోల్చేశాడు అమ్మవారి యొక్క మాటలు. పలుకుల తేనియలుక, చంద చిలుకలు కలకల పలుక. పలుకుల తేనియలుక, చంద చిలుకలు కలకల పలుక. రవల గిలుకు పావలు ముద్దు గులుక, మేటి కలికి చూపుల మొనలు తలుకని చిలుక. వచ్చెను అలమేలు మంగా, రవల గిలుకు పావలు ముద్దు గులుక, మేటి కలికి చూపుల మొనలు తలుకని చిలుక. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా. సతులెల్ల చేరి ఎదుట గంభీరగతులను మీరా. బాది సతులెల్ల చేరి ఎదుట గంభీరగతులను మీరా. నటన రంభములను మేలు కోరి, నటన రంభములను మేలు కోరి. నటన రంభములను మేలు కోరి కొలువా. అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి, అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి. వచ్చెను అలమేలు మంగా, పచ్చల కడియాల పణతి చెలంగా. వచ్చెను అలమేలు మంగా. అలమేలు మంగా,
సీతారాముల దివ్య కళ్యాణాక్షతలు భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. ఆయా ఉత్సవాల్లోనే కాకుండా ప్రతినిత్యం నేను ఈ రాముల వారి సేవలో తిరుగుతూ ఉంటాను కాబట్టి సంచారం చేస్తుంటాను. ఎక్కడ ఎవరు కనపడ్డా అమ్మాయి మన భద్రాద్రి సీతారాముల కళ్యాణ నక్షత్రాలు మీకు మంచి కలుగుతుంది, జయం కలుగుతుంది, అయ్యే స్వామి అందరికీ ఇస్తూ ఉంటాను. 365 రోజులు అదొక మిషన్ అన్నమాట. నిరంతరమైన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో కూడా వచ్చిన భక్తులకి సీతారాముల దివ్య కళ్యాణ నక్షత్రాలు అందజేయడంతో పాటు మనం ఇంకొక 4-5 కీర్తనలతోటి స్వామివారి కార్యక్రమం సంపూర్ణం చేసుకుని శ్రీభద్రపీఠం పక్షాన ఇక్కడ సహకరించి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ న్యూ మారుతినగర్ సంక్షేమ సంఘ భవనం, ఈ సంఘం పాలక వర్గానికి సీతారాముల ప్రసాదం అందజేసుకుందాం. అలాగే వారి యొక్క శుభ సందేశం కూడా మనందరం విని ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసిన సహాయ సహకారములు, ప్రోత్సాహం, అవకాశం ఉంటే అందించమని మీకు ఈ పాలక వర్గానికి న్యూ మారుతినగర్ వాస్తవులకి నేను సభక్తికంగా మనవి చేస్తున్నాను. మేము 14 సంవత్సరాల క్రితం నుంచి 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు తమ్ముడు రవి వాళ్ళ షాపులో ఒక అతను గుంటూరు చిలకలూరుపేట నర్సరపేట వాడు వ్యాపారం చేసేవాడు. ఆ టీవీలో అప్పుడు వరల్డ్ కప్ జరుగుతోంది. వరల్డ్ కప్ జరుగుతుంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందంటే మన హిందూ కుటుంబం వారికి పాకిస్తాన్కి మనకి ఫైనల్ వచ్చింది. నేను ఒంటరి వాడిని ఈ రామకార్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి అని సంకల్పం మనసులో అంతర్గతంగా ఉన్నప్పటికీ రేపు ఎవరితో పక్కన ఒక భక్తుడు ఉంటే తమ్ముడు శ్రీనివాసులు అంటాడు, తమ్ముడు రేపొద్దున మన ఇంట్లో 11 సార్లు హనుమాన్ చాలీసా జరుగుతుంది, జరిగితే 108 సార్లు కూడా జరగవచ్చు నాన్న అని అంటున్నా. వీడు తమ్ముడు శ్రీనివాసులు అంటాడు. నా వెనకాల జాంబవంతుడు ఉంచాడండి, ఘంటాల రాజు గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారు, మీ అందరికీ సుపరిచితులు, నేను జాంబవంతులు అని చెప్పిన ఇస్తాను. వారు నా వెనకాల నిలబడి ఒక్క అరుపరిచారండి. అది మాట కాదు, కేక కాదు, అరుపరిచారు. 11 సార్లు ఏంటి 108 సార్లు జరుగుతుంది. ఆ స్వామి ఆవహించి ఆ మాట పలికించాడు. అలాగా మా ఇంట్లో సుమతి గారి వాడి ఇంట్లో మేము ఉన్నప్పుడు రోడ్ నెంబర్ 3లో ఒకటే ప్రార్థన చేశా స్వామివారిని, తల్లికి అవమానం జరిగితే ఏ పుత్రుడు భరించలేడు, అవమానం జరగకుండానే కాపాడుకునే బాధ్యత ఆ పుత్రుల మీద, ఆ కుటుంబం మీద, ఆ వంశం మీద ఉంది. మనది భరత వంశం, భరత జాతి కాబట్టి మన మాతృమూర్తికి భరతమాతకు అవమానం జరగకుండా కాపాడుకోవాలన్న లక్ష్యం, ఆశయం, కార్యసాధన, ధ్యేయం మనకు ఉండాలి, ఉంటుంది కూడా. ఆ విధంగా స్వామిని ప్రార్థన చేసి, తండ్రి జగన్మాత అయిన భారతమాతకు అవమానం జరగకూడదు, భారతదేశం టీం ఓడిపోకూడదు, ఎప్పుడూ విజయ పరంపరలో ముందుకు వెళ్ళాలి అప్రతిహతంగా అని చెప్పని మనస వాచ కర్మణ స్వామివారిని వేడుకున్నాను. ఆంజనేయ స్వామివారిని వేడుకుని ఆ తెల్లవారి తర్వాత 9 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకు నేను ఒక్కడిని ఏకనామంతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశాం. చేసినప్పుడే ప్రకాష్ అని ఇక్కడ ఒక ఆయన ఉంటాడు మా రోడ్ నెంబర్ 3లో. ఆ ప్రకాష్ వారి భార్య వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ చెప్పింది, ఎప్పటి నుంచో నేను 108 సార్లు చేయిద్దామని అనుకుంటున్నాను గురువుగారు, నాకు కుదరలేదు, ఇవాళ స్వామి అనుగ్రహం వల్ల, మీ భాగ్యం వల్ల ఇక్కడ మేము ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం వచ్చింది అని. ఆ 2వ రోజున వాళ్ళ చిన్నమ్మాయికి వివాహం కుదిరిందిట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే భగవంతుడిని మనం నమ్ముకుని ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి అని మీకు సభక్తికంగా మనవి చేసుకుంటూ కొద్ది సమయంలోనే 15-20 నిమిషాల సభ సుసంపన్నం చేసుకుందాం. మనకు సాంప్రదాయాలు ఉన్నాయి. వైదిక ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసిన మహాత్ముడు రామచంద్రమూర్తి. ఆ ధర్మం ఏమిటి? నేను మీ ఇంటికి వచ్చాను, అయ్యయ్య రండి, లోపల రండి, కూర్చోండి, మంచిని తీసుకోండి, ఇది ఆదరణ. ఇటువంటి ధర్మాన్ని కూడా మనకి ఏర్పడి రామచంద్రమూర్తి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన పీఠానికి ఉన్న సాంప్రదాయ మర్యాదలు, పద్ధతులను అనుసరించి, వారి పాలకవర్గ యొక్క నియమాన్ని అనుసరించి ఒక 15-20 నిమిషాల సభను సుసంపన్నం చేసుకుందాం. వారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. గొంతులో వేడి నీళ్ళు పడ్డాయి కాబట్టి.
కలడో లేడో శ్రీరాముడు, కలడో లేడో శ్రీరాముడు, కలడో లేడో నన్ను గన్న శ్రీరాముడు, కలడో లేడో శ్రీరాముడు. తడిసి వానలకు జడిసి వేసటనుంది, కడువేకరమ్మన్న ఘనుడు రడాయేను. తడిసి వానలకు జడిసి వేసటనుంది, కడువేకరమ్మన్న ఘనుడు రడాయేను. రేరి మామ పని పమరి సరి మామ పని మరి సని పని సరి మామ సని పమరి సరి మామ పని మరి సని పని సని సరి మరి సని మని సని పమరి సరి మని రిమ పని సని మరి సకలడో లేడో శ్రీరాముడు, కలడో లేడో నన్ను గన్న శ్రీరాముడు, కలడో లేడో శ్రీరాముడు. ఉబ్బిలిలో దారి తప్పింపును చెంది, ఉబ్బిలిలో దారి తప్పింపును చెంది, బొబ్బ పెట్టిన గాని గొబ్బున రాడయను. ఉబ్బిలిలో దారి తప్పింపును చెంది, బొబ్బ పెట్టిన గాని గొబ్బున రాడయే. కలడో లేడో శ్రీరాముడు, కలడో లేడో నన్ను గన్న శ్రీరాముడు, కలడో లేడో శ్రీరాముడు. చూడు నేడు నీ తోడనేయుందు, చూడు నేడు నీ తోడనేయుందు, నన్నాడు నేడు జాడలేదాయేను. చూడు నేడు నీ తోడనేయుందు, నన్నాడు నేడు వాని జాడలదేను. కలడో లేడో శ్రీరాముడు, కలడో లేడో నన్ను గన్న శ్రీరాముడు, కలడో లేడో శ్రీరాముడు. నిరతము భద్రాద్రి పురమున నెలకొన్న రామ రామ, నిరతము భద్రాద్రి పురమున నెలకొన్న శరణాగత త్రాణ బిరుద గుడగు తండ్రి. నిరతము భద్రాద్రి పురమున నెలకొన్న శరణాగత త్రాణ బిరుద గుడగు తండ్రి, కలడో లేడో శ్రీరాముడు, కలడో లేడో నన్ను గన్న శ్రీరాముడు, కలడో లేడో శ్రీరాముడు.
కరుణ తోడుదతోము నరసింహదాసుని అరసి రక్షించెడు అలసీత పదినేడు కరుణ తోడుతోము నరసింహదాసుని అరసి రక్షించెడు అలసీత పదినేడు రే రే మామ బాప్ సని బమరి సరి మామ బాపని మరి సని బని సరి రే మామ బాప్ సని బమరి సరి మామ బాపని మరి సని బని సని సరి మరి సని బమరి సని బమరి సరి బాబని రే మా పని సని మరి సకలడు లేడో శ్రీరాముడు కలడో లేడో నన్ను గన్ను శ్రీరాముడు కలడో లేడో శ్రీరాముడు 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 ఇంకొక పాట ఈ పాటతో మా కార్యక్రమాన్ని సంగీత కార్యక్రమాన్ని ముగిస్తాం. తర్వాత పెద్దలు వారి యొక్క ఆశీస్సులు సభా కార్యక్రమాన్ని కొద్దిసేపు నడుపుతారు. భావింప సకల సంపద రూపమదివో అంటూ ఎంతో అద్భుతంగా కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్లపాక అనే గ్రామంలో జన్మించినటువంటి మొట్టమొదటి పద కవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. మొట్టమొదటి కీర్తన 32,000 సంకీర్తనలలో 17 సంవత్సరాల చిరుప్రాయంలో కొండ యొక్క వైభవాన్ని భావింప సకల సంపద రూపం అదివో వెంకటాచలం ఎంత అద్భుతమైనటువంటి పదంతో వారు రచించారు. వేం అంటే పాపము, కట అంటే తొలగించున్నది, పాపాలను తొలగించేటటువంటి అచలం కొండ వెంకటాచలం, పాపాలను తొలగించేటటువంటి ఆ కొండ మహిమాన్వితాన్ని మొదలు మనం పొద్దున్నే ఉదయాన్నే ఎక్కడో టీ కొట్టుకు అడ్డాగా వెళ్తుంటాం, కానీ ఉదయం తెల్లవారుజాము నుంచి ఋషులంతా మునులంతా కూడా స్వామివారిని సేవించడానికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని సేవించడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాడు. రాజు కొంచెం వాల్యూమ్ పెట్టారు, ఈ పాటకు వాల్యూమ్ కావాలి. నా 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 భావింప సకల సంపద రూపమదివో భావింప, భావన ఉన్నతంగా ఉండాలండి, చిన్న మనస్తత్వం ఉండకూడదు. భావన 10 మంది బాగుండాలి, 10 మంది ఆనందపడాలి, 10 మంది తినాలి, 10 మంది మంచి వినాలి అని అనుకోవాలి. భావన ఉన్నతంగా ఉంటే భగవంతుని యొక్క ఆశీస్సులు, భావన తక్కువగా ఉంటే కూడా మనుషులు ఇస్తారేమో కానీ భగవంతుడి కూడా ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కావాలంటే భావన ఉన్నతంగా ఉండాలి. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. ఎన్ని పదవులు అలంకరించినా, ఎంత గొప్ప అధికారి అయినా, ఎంత ధనాన్ని సంపాదించినా చివరికి కావాల్సినటువంటిది మోక్షం, కైవల్యం. కలియుగములో ఈ హైటెక్ కల్చర్లో, అపార్ట్మెంట్స్ కల్చర్లో యజ్ఞము, యాగము, జపము, తపస్సు చేసేటటువంటి తీరిక కానీ ఓపిక కానీ జనాలకు లేదని ఈ యుగ ధర్మమే నవవిధ భక్తి మార్గాలలో అతి సులువైనది, సులభతరమైనటువంటిది సంకీర్తన. నవవిధ భక్తి మార్గాలలో 2వది సంకీర్తన. సులభంగా వింటే చాలు. విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కటాక్షం ఉండి తీరుతుందని ఆశిస్తూ ఈ కీర్తన. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము.
మయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోనదము అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోనదము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాస అఖిలమునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ. అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడుడదే మృకు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల మడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. జగడన్నలదివో శేషాచలము దిగినున్న దేవతల నిజవాసము. జగడన్నలదివో శేషాచలము దిగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ. ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల మడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి. భావింప సకల సంపద రూపమదివో వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల మడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ. అదివో అది ఓకే. మా రాజుగారు సార్కు స్టామినా అయిపోయిందేమో అనుకొని సౌండ్ పెంచుతున్నాడు. నేను దాపరికం ఎప్పుడు ఉంటుంది లోపల. డబ్బులు ఎట్లా దాచుకుంటారో అందరూ, నా గొంతులో శక్తి ఎప్పుడు ఉంటుంది లోపల. యాక్షన్ చేస్తుంటాను అయిపోయినట్లు, అంతేగాని నాది అయిపోలేదు. కాబట్టి ఆ పాట ముగింపు అలా కాదు, నేను స్టామినా యూజ్ చేస్తాను. హమ్ రాకుండా పెట్టు. వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే.
దివో నారాయణ పాహి గోవింద హరే మాధవ హరే హరే గోవింద నారాయణ పాహి హరే హరే థ్యాంక్ యూ మంగళహారతితో ముగిస్తాను. ఎంత అద్భుతంగా అమ్మవారు నా చేత మంగళహారతి మీరందరూ కూడా పాడుకోవచ్చు. అయితే రచన పేరు, కంపోజర్ పేరు చెప్పాలండి ఎక్కడైనా. నేను కురంజిలో చేశాను. సులభంగా పాడుకోవచ్చు. రాజా తూము నరసింహదాస్ గారి యొక్క కీర్తన కురంజి రాగంలో నేను కంపోజ్ చేశాను. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, మా తల్లి సీతమ్మ జయమంగళము, జయమంగళం నిత్య శుభమంగళం, నిత్య జయమంగళం. జయమంగళం భక్త జనులకు శుభములు దయసేయునటి మా తల్లి సీతమ్మకు, జయమంగళం భక్త జనులకు శుభములు దయసేయునటి మా తల్లి సీతమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తళుకు మోమున మంచి తిలకము మెరయగా, అమ్మా తల్లి తళుకు మోమున మంచి తిలకము మెరయగా, మొలక నవ్వుల ముద్దులకు సీతమ్మకు, తళుకు మోమున మంచి తిలకము మెరయగా, మొలక నవ్వుల ముద్దులకు సీతమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వాసిగ నరసింహదాసుని హృదయ నివాసుడవు శ్రీ శ్రీని వాసుని రాణికి, వాసిగ నరసింహదాసుని హృదయ నివాసుడవు శ్రీ శ్రీని వాసుని రాణికి, జయమంగళం నిత్య శుభమంగళం, మా తల్లి సీతమ్మ శుభమంగళము, జయమంగళం నిత్య శుభమంగళం, నిత్య జయమంగళం, నిత్య శుభమంగళం, నిత్య శుభమంగళం. మీకు జయమంగళం, మీకు జయమంగళం, మీకు శుభమంగళం. థ్యాంక్ యూ సార్. ఈ విద్వాంసులు
ఎంతటి గొప్పవారంటే వారి గురించి అలవి కాకుండా చెప్పవాలి. వారు లేకుండా నేను ఏ కార్యక్రమం చేయలేను. అంత గొప్ప విద్వాంసులు. వారికి దండాలు పెడుతున్నాను. చాలా మనసారా రామానుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. భోగిరాల గురుప్రసాద్ గారు మంచి సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో జన్మించి 2 తెలుగు రాష్ట్రాలలో ఒక అద్భుతమైనటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు. గురుప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేడదవోలు గుణరంజన్ గారు చాలా గొప్ప విద్వాంసులు, వినయశీలి. ఇద్దరు కూడా వినయలే. సౌండ్ రాజు కూడా అంతే. ఎందుకంటే మేము రఫ్ క్యారెక్టర్తో కేవు కేకలు వేసే వాళ్ళతో మేము పనిచేయలేము. కాబట్టి టీం అంతా కూడా మంచి వినయమైనటువంటి వారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో విన్నారండి. ఎందుకంటే క్లాప్స్ ఆ రిథంలో ఇట్లా కొడుతున్నారు కరెక్ట్గా, లేకపోతే పాడలేము. చాలా అద్భుతంగా మీకు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గురువుగారిని సభను నడిపించవలసిందిగా కోరుతున్నాను. హరి ఆ శ్రీరామచంద్రమూర్తి దివ్యానుగ్రహంతో చక్కగా కార్యక్రమం సుసంపన్నమైంది. అందరూ ఒకటి మనం అవగతం చేసుకోవాలి. భగవంతుడికి భక్తితో నీరాజన నివేదన చేస్తున్నాం. దాదాపు ఇక్కడ 1000 పాంప్లెట్లు కరపత్రాలు ఈ ప్రాంతంలోని వారందరికీ ఇళ్ళకి వెళ్ళినాయి. మన సభ్యులందరూ, భక్తులందరూ, ప్రెసిడెంట్ గారిది కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి సురేష్, తమ్ముడు రవికుమారు, వీళ్ళందరూ, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూపుల్లో వందలాది మందికి, వేలాది మంది పంపించారు. ఎంతమంది వచ్చారన్నది ప్రశ్న కాదు. వారికి వెసులుబాటు లేకపోవచ్చు. రాలేదని ఎవరిని ఆక్షేపణ చేయట్లేదు, నిందించట్లేదు. కానీ ఇందాక మనవి చేశాను, మనవి చేస్తుంటాను, మనవి చేయబోతాను. భద్రాద్రి వైకుంఠ సుందర చతుర్భుజ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సేవలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొన్న వారి భాగ్యం అంతా ఇంత కాదు, మహద్భాగ్యవంతులు అవుతారని సప్రమాణికంగా నేను మనవి చేస్తున్నాను. ఇందాక మనవి చేసినట్టుగా రామకార్యం సఫలం కావాలి అంటే రామబంటు, రామదాసు, ప్రప్రథమ రామదాసు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారు. వారిని ప్రార్థించాలి. వారి అనుగ్రహం దొరికితే రామకార్యం సఫలమైనట్టే, మన సంకల్పాలు నెరవేరినట్టే. ఆ రకంగా వారి దివ్య సేవలో తూము లక్ష్మీ నరసింహదాసు గారి కార్యక్రమంలో భాగస్వాములు అయిన వాళ్ళందరికీ కూడా ఆ భద్రాద్రి వైకుంఠ సీతారామ దివ్యానుగ్రహంతో సకల శుభాలు, మంగళాలు, విజయాలు చేకూరుతాయి. అది మన ప్రగాఢమైన విశ్వాసం, సభక్తికమైన ఆకాంక్ష అన్నమాట. అలాగే ఈ సంవత్సరం 187వ ఆరాధన మహోత్సవాల్లో ప్రప్రథమంగా చిక్కడపల్లి అశోక్నగర్, వివేకనగర్లోని ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మన 3వ తారీఖు జయవారం జరిగింది. ద్వితీయంగా చక్కగా ఇక్కడ మన న్యూ మారుతి నగర్, నేను భద్రాచలం నుంచి 14 సంవత్సరాల కింద అడుగుపెట్టిన గడ్డ మీద జరిగింది. నాకు మహదానందంగా ఉంది ఇక్కడ మేము జరగటం అనేది. తర్వాత ఎల్లుండి బుధవారం నాడు శక్తి గణపతి రామకోటి గణపతి ఆలయంలో జరగబోతోంది 3 రోజుల పాటు. అలాగే ఒక ప్రాంతంలో కొండాపూర్ రామాలయంలో గత సంవత్సరం జరిగితే గణపతి ఉత్సవాల సందర్భంగా వారి చైర్మన్ గారుతో భక్తులు, కమిటీ వారు కాకుండా భక్తులందరూ కూడా ఒత్తిడి చేశారట. మన కార్యక్రమం దాసు గారిది చాలా బాగా జరిగింది, మాకు మళ్ళీ వినాలని కుతూహలంగా ఉంది, మళ్ళీ పెట్టించనంటే విజయదశమి రోజుల్లో మళ్ళీ పిలిచేవారు, మళ్ళీ పెట్టించడం జరిగింది. ఆ రకంగా ఆసక్తి ఉన్నవారు ప్రోత్సహిస్తే ఇందులో దాచుకునేది లేదు. కాస్టు ఆర్టిస్టులు ఇవాళ వచ్చారు అంటే వారు వందలాది వేలాది సినిమాలకి వాయించిన మహానుభావులు. ఓగిరాల గురుప్రసాద్ గారు, నిడదవోలు గుణరంజన్ గారు, అలాగే ఆ శ్రీనివాస యాదవ్ గారు కూడా. వారికి ఇంతని నేను అంక చెప్పకూడదు కానీ అత్యున్నత శ్రేణి గాయకుల్లో, విద్వాంసుల్లో వారొకరు. అటువంటి మహానుభావులు లౌకికంగా నేను వారికి ఆ ప్రోత్సాహం ఇచ్చే శక్తి నాకు లేకపోయినా రాముడి మీద భక్తి, సంగీతం మీద ఉన్న అనురక్తి, నా మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, గౌరవంతో వాళ్ళు వచ్చి పాడుతున్నారన్నమాట. అటువంటి మహానుభావులకి వారి యొక్క భక్తి సంస్కారానికి నేను శిరస్సు వంచి సభాముఖంగా నమస్కారం చేస్తూ, ఈ కార్యక్రమాలు జరగటానికి మీరు అవకాశం ఉన్నవాళ్ళు ప్రోత్సహించండి, సహకరించండి. మీరు చేస్తూ నలుగురు ఎవరైనా మీకు అభ్యంతరం, ఆక్షేపణ లేకపోతే అయ్యా రామకార్యం జరుగుతున్న ఒక మాట చెప్పండి, మీకు శ్రమ లేదు, ఆయాసం లేదు, అంతా రామానుగ్రహమే, అంతా మీకు ఆదాయమే.
మీకు తెలియకుండా మీ మీద అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతచ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్మానో రక్షయితం భ్రాతరో రామలక్ష్మణం అన్నారు. 14 లోకాలు కాదు, 24 లోకాలలో మహాబలవంతులైన వారు ఎవరయ్యా అంటే రామలక్ష్మణులు. వారిద్దరూ మనందరికీ సర్వకాల సర్వావస్థయందు మనకి ముందు వెనక ఇరుప్రక్కల పైన రక్షగా ఉండి మన్ని కాస్తూ ఉంటారు. అందుకని ఆ సీతారాముల దేవి సేవలో మీరు కూడా భాగస్వాములైనందుకు శ్రద్ధగా 2 గంటల పైగా మీరు ఆసక్తిగా కూర్చుని శ్రవణం చేసినందుకు మీకు లౌకిక పరంగా సభాముఖంగా శ్రీభద్రపీఠం సేవా సంస్థల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సభా మర్యాదని సాంప్రదాయాన్ని పాటించి ఈ పాలకవర్గం పెద్దలు అధ్యక్షుల వారు, అలాగే ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు, ఇంకా మిగతా పెద్దలు నాకు తెలియదు వారి పేర్లు, వారిద్దరూ సూచించిన వారు ఎవరైనా వచ్చి ఇక్కడికి మన కళాకారులకి అందజేసే సీతారాముల ప్రసాదం అందజేయవలసిందిగా నేను కోరుతున్నాను మిమ్మల్ని. అధ్యక్షుల వారు కృష్ణమూర్తి గారు, తమ్ముడు రవికుమారు, అలాగే అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ గారిని వారి శుభ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మన కాలనీ రావణం విన్నందుకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అందులో మన వెంకటరామకృష్ణ మీరు సభాధ్యక్షుల వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కచేరీ మళ్ళా ఈ రాముడు అంటే మామూలు మనిషి కాదు, మహావిష్ణువు శ్రీరామ అవతారం మన త్రేతాయుగం నుంచి త్రేతాయుగంలో పుట్టిండు కాబట్టి అతను ఇప్పుడు కూడా కళ్యాణం జరుపుకుంటున్నాం శ్రీరాముని గురించి. త్రేతాయుగం తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు, తర్వాత మళ్ళీ కలియుగంలో శ్రీరామ వెంకటేశ్వర స్వామి. మన అదృష్టం ఏంటంటే 14 సంవత్సరం కింద మన వెంకటరామకృష్ణ గారు పోయి మన కాలనీ జ్ఞాపకం వచ్చింది. మన అదృష్టవంతులం, మన కాలనీవాసులం అందరం. అది అతని మన ఒక భగవంతుని నామం వింటందుకు మనందరికీ అతనికి మనసారా కోరుకుంటున్నాం. ఇది సందేశం. అందరు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఉండండి కృష్ణమూర్తి గారు, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. అలాగే తమ్ముడు చిరంజీవి అదే రవికుమార్ కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా. అందరికీ నమస్కారం. శ్రీభద్రపీఠం వారు నిర్వహించిన రాజాశ్రీ తూము లక్ష్మీ నరసింహస్వామి గారి 187వ జయంత్యోత్సవాల భాగంగా నిర్వహించడం మాకు చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాము. మా న్యూ మారుతి నగర్లో చాలా ఇట్లా భక్తి ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటాం మేము. అట్లాగే మా మా తూము కృష్ణమూర్తి రామకృష్ణ గారు, ఇంటి పేరు రామకృష్ణ గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడో, తర్వాత రామ్కోట్లో ఇట్లా హైటెక్ సిటీలో పెట్టారు, తర్వాత ఇంకెక్కడెక్కడ పెడుతున్నారు. మా కాలనీలో పెట్టడం మేము చాలా ధన్యులం అయిపోయామని వారికి శిరసి వంచి నమస్కరిస్తున్నాను. అట్లాగే మా గాయకుడు మన శ్రీనివాస్ యాదవ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి పాటను నేను ఇప్పటివరకు వినలేదండి. నేను ఒక ఆడియో సాంగ్స్ తప్పితే వేరే ఎక్కడ ఇటువంటి గాయకుల్ని నేను చూడలేదు. అలాగే కీబోర్డు వాయించిన వారికి, తబ్లిస్టు గిరిప్రసాద్ గారు, వీళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. గురుప్రసాద్ గారు కీబోర్డు వాయించిన, తబలా గుణరంజన్ వారికి, వీరి మిత్ర బృందానికి నా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ మారుతి నగర్ సంక్షేమ సంఘ పాలకవర్గం పక్షాన అధ్యక్షులు కృష్ణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి నీరంకి రవికుమార్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారికి భారతమాత చిత్రపటాన్ని అందజేశారు, వారికి ధన్యవాదాలు. ఓగిరాల గురుప్రసాద్ గారికి వారిద్దరు అందజేస్తున్నారు. అలాగే ఇప్పుడు గుణరంజన్ గారికి కూడా
అందజేస్తున్నారు. ఉండండి అన్న 2 నిమిషాలు ఉండండి 2 నిమిషాలు కూర్చోండి. జై రాజుగారు రండి వెళ్ళొద్దు మీరు. శ్రీభద్రపీఠం సంస్థలు యథాశక్తి యథాభక్తి సమర్పించే పారితోషికం అది అధ్యక్షుల వారు చేతుల మీదుగా శ్రీనివాస్ యాదవ్ గారు అందజేస్తున్నాం. అలాగే గుణరంజన్ గారు, గురుప్రసాద్ గారు, సీరియల్ వస్తోంది, ఓగిరాల గురుప్రసాద్ గారు, అలాగే సౌండ్ సిస్టమ్ రాజుగారు, వారు చక్కగా సమయస్ఫూర్తితో సౌండ్ అంటే హెచ్చు తగ్గులు ఏ రకంగా ఉన్నటువంటి ఒక సమన్వయపరిచి చక్కగా మనకి శ్రవణం చేసేట్టుగా అందించారు. వారికి ధన్యవాదాలు. అలాగే అతిథి టీవీ అని వాళ్ళు మనకి అతిథులు కాకపోయినా ఆత్మీయ అతిథులుగా రామకుటుంబంలో ఇదిగా వచ్చారు. అతిథి లక్ష్మీప్రసన్న గారు, వారి భర్త, వారి ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు. వారి మిత్ర బృందం అంటే భాగస్వాములు సంపత్ గారు వారంతా వచ్చారు. అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ ప్రసన్నకు సీతారామన్ ప్రసాదం. అది అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఉండండి మీరు. అమ్మ, నేను భావన చేస్తున్నాను, నేను జాంబవంతుల వారు అంటే హనుమంతుడికి మార్గం నిర్దేశం చేసింది కూడా జాంబవంతుల వారే. రామకార్యంలో అన్ని వేళల యందు వాళ్ళు రిటైర్డ్ తహసీల్దారు, మా భద్రాద్రి ప్రాంత వాస్తవ్యులు అన్నమాట. అక్కడే మణుగూరులో చేశారు, పెనపాకలో రిటైర్ అయ్యారు, భద్రాద్రిలో కొంతకాలం ఉన్నారు. ఆ ప్రాంతం అంతా వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు. ఇక్కడికి వచ్చాక 14 సంవత్సరాల క్రితం మేము కలుసుకోవడం జరిగింది. మళ్ళీ మా భాగ్యం కొద్దీ ఇందాక చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా 108 సార్లు జరగాలి అంటే నన్ను గద్దించి అరిచి ప్రేరణ చేసి నడిపించిన మహానుభావుడు ఆయన. భారతమాత విజయం కలగటానికి ప్రయత్నం చేసి నన్ను ప్రోత్సహించిన గురుతులు లాంటి వారు తండ్రి లాంటి వారు. అటువంటి వారికి సీతారామన ప్రసాదం ఈ సందర్భంగా అందజేసుకునే భాగ్యం కలిగినందుకు మీ అందరి ద్వారా ఆనందిస్తూ స్వీకరించవలసిందిగా కోరుతున్నా. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయ మధ్యము ధీరు విఘ్న నిహన్యమృత్యున్నతోత్సాహము బాధరు. అట్టి కోవకి చెందినవారు అయ్యో ఉందే అంచేత నేను దున్నడం మొదలెడితే ఏ ప్రమాదం అవుతుందో అనేటువంటి తాత్పర్యంతో దున్నడం వర్షం రాకముందే మానేస్తారు. కొంచెం దక్క వచ్చిన తర్వాతను మానేస్తారు. మధ్యములో అయితే వర్షం కాదు, పిడుగులు పడుతున్న దున్నవలసిన స్థలాన్ని దున్నితేనే కానీ విరమించినటువంటి ఉత్తమ పౌరులు అవుతారు వారు. ఆ కోవకు చెందిన వారే మన తూము రామకృష్ణ గారు. ఇది 11 సంవత్సరాల కిందట ఈ సంస్థ ఆవిర్భావం జరిగింది. దాంట్లో నాకు వారు ఆజ్ఞాపించి దాంట్లో పాలు పంచుకునే మహాభాగ్యం కలిగింది. శ్రీరామచంద్ర దేవత కరుణా కటాక్షం చేత అంటే నేను నా ఆత్మస్థుతి పొందడం నేను ఎవరినో రక్షించడానికి చేయలేదు. రామాయణం చదవడం చేతను నన్ను మండల రెవెన్యూ ఆఫీసర్ చేసే మహద్భాగ్యాన్ని చెందారు. మా తహసీల్దార్ గారే ఆ యొక్క ఆలయాన్ని నిర్మించారు. రెవెన్యూ వారిదే ఆదరణ ఉంటుంది. మొదటి ఏకాదశి చాలా ప్రధానమైంది. అక్కడ ఈ బుగ్గను చొక్కబెట్టి 16 రోజులు ఆ యొక్క కార్యక్రమం విధమైనటువంటి కార్యక్రమం పెళ్లికి ఉండదు. పెళ్లి నాడే కొన్ని లక్షల మంది వస్తారు. అనేకమైనటువంటి పాటలు, తర్వాత రాత్రి నిద్ర కూర్చేటువంటి సంగీతం కింద చేయడం. నేటికి కూడా అక్కడ ఆయన తూము రాసినటువంటి
పత్యాలు ఏ విధంగా అప్పుడు జరిగాయో ఇప్పుడు నాంపల్లి మన గూడ్స్ దగ్గర ఉండే రామచంద్రమూర్తి వారి యొక్క ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అలాగనే నల్లకుంట న్యూనల్కుంట రామాలయంలో జరుగుతూ ఉంటాయి. ఆ పుస్తకం అంత పుట్టింది. ఆయన శ్రీరామచంద్రమూర్తి వారి కరుణాకటాక్షమైనటువంటి పూజా విధానం సరిగ్గా రాసి దాన్ని అమలు చేయడం కోసం ఇక్కడ హైదరాబాద్ సంస్థానం తీస్తున్న ఆయన వారి దగ్గరికి వచ్చి ఆయన చేతను వస్తుంటే కళలో ఆ ప్రైమ్ మినిస్టర్ గారు కనిపించే నా భక్తులకు వస్తున్నాడు, వాడు ఏదో కోరుతున్నాడు అని చేయమంటే అక్కడ పూజారి గారు ఇలా జయించాలి అలా జయించాలి ఇప్పుడే ఉండమని అక్కడ ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడింది. అనేక విధాలుగా తీసుకొచ్చారు. రెనోవేషన్ ఇప్పుడు అవుతోంది. మేము అక్కడ మహద్భాగ్యమైనటువంటిది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇంత క్షుణ్ణంగా తీసుకురావడంలో 11 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా చేస్తున్న రామకృష్ణ గారు చాలా వధాన్యులు ధన్యులు. జరిగింది. మీరు ఇక్కడే 11 సంవత్సరాల కింద ఇక్కడే ఉండేవారు. వారు అసలు భద్రాచలంలో మీరు స్థితప్రజ్ఞమైనటువంటి ఒక పత్రిక విలేజ్ కుమార్తె యొక్క విద్య కోసం ఈ హైదరాబాద్ వెయిట్ చేశారు. ఆ అమ్మాయి విద్యా ప్రవీణురాలే ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉండి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది. ఆ రామచంద్రమూర్తి వారి యొక్క కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. రామభక్తుని ఇలా సేవించేటువంటి ఉత్తమమైనటువంటి మార్గాన్ని రామకృష్ణ గారు ఎన్నుకోవడం, మనందరినీ ధర్మం చేయడం, అందులో నాకు ఈ పురస్కారాన్ని ప్రస్తావించినటువంటి వారు ముందు అటెండ్ చేయకుండా పద్యం చదివి చెప్పిన నా తప్పిదాన్ని మన్నించండి. ఉత్సాహంలో చూశాను బీపీలో. ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షుడు రవి గారికి, ఈ ఆలయ ఈ కమిటీ పరిపాలనాధ్యక్షుడు వారికి సమస్తమైన మీ ప్రధాన కమిటీ శతకోటి నమస్కారాలు అందిస్తూ నాకు ఈ భాగ్యాన్ని పిచ్చోడు పితామహ లాంటి వారు రాజుగారు ఆశీర్వచనం నాకు లభించింది. సభాముఖంగా చాలా ఆనందకరంగా. ఇప్పుడు మన న్యూమార్తి నగర్ సంక్షేమ సంఘం పాలకవర్గ అధ్యక్షుడు కృష్ణమూర్తి గారిని శ్రీభద్రపేట సంస్థ పక్షాన్ని ఇచ్చే ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని అట్టగా ప్రధాన గారిని ఇంకేముంటాయి అంటే మరి ఇదే ఇంకా ఆయన అట్లా వెళ్ళిపోతాను.